33వ వార్డ్ జ్ఞానాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చర్చిల్ కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. గత మార్చి 8వ తేదీన జరిగిన ఒక దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో చర్చిల్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని 33వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ జోసెఫ్ వెంటనే మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మరియు యువ నాయకులు ఫిరోజ్ ఫయాజ్ దృష్టికి తీసుకువెళ్లారు. అప్పట్లో చర్చిల్ పార్థివ దేహానికి నివాళులర్పించిన నాయకులు బాధిత కుటుంబానికి తామున్నామనే భరోసా ఇచ్చారు. మంత్రి ఫారూక్ ఆదేశాల మేరకు వార్డ్ ఇన్ఛార్జ్ జోసెఫ్ చర్చిల్ కి సంబంధించిన టీడీపీ సభ్యత్వ పత్రాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించి ప్రమాద బీమా కోసం దరఖాస్తు చేశారు. పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి 5 లక్షల ప్రమాద బీమాను మంజూరు చేసింది. మే 22వ తేదీన ఈ బీమా సొమ్ముకు సంబంధించిన చెక్కును గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. కష్టం వచ్చిన వెంటనే స్పందించి మంగళగిరి పార్టీ ఆఫీస్ ద్వారా బీమా సొమ్ము త్వరగా అందేలా కృషి చేసినందుకు గాను మృతుడి కుటుంబ సభ్యులతో పాటు మంత్రి ఎన్ఎండి ఫారూక్, యువ నాయకులు ఫిరోజ్ ఫయాజ్, 33వ వార్డ్ ఇన్ఛార్జ్ జోసెఫ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టకాలంలో పార్టీ తమను ఆదుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మేము నంద్యాల పట్టణ వాస్తవ్యులమండి. మా భర్త గారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా 30 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్య మార్చి 8న ఆయన లారీ యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే మేము మన మినిస్టర్ గారైన ఫరూక్ని మేము ఆశ్రయించామండి. ఆయన సభ్యత్వము మరి చాలా తక్కువైనప్పటికీ అయినా కూడా మమ్మల్ని ఆయన ఆదరించి మాకు ఇన్సూరెన్స్ రావటానికి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాకు మరి ముఖ్యమంత్రి గారి నుంచి 5 లక్షలు మాకు సహాయం మాకు వెంటనే అందజేశారండి. ఈ విషయంలో మేము మరి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, ఫరూక్ సార్కి, వారి ఫ్యామిలీకి, లోకేష్ గారికి, అలాగే మా మరి వెన్న ఉండి మాకు సహాయం చేసిన జోసెఫ్ గారికి, వార్డు కౌన్సిలర్ గారండి. మరి వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాము. ఎప్పటికి కూడా మేము తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు కూడా మా వంతు సహకారం అందిస్తామని మరి మేము ఇప్పుడు తెలియజేసుకుంటున్నామండి. చాలా 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 థ్యాంక్స్ అండి. గడిచిన మార్చి నెల 8వ తేదీన మా యొక్క నంద్యాల 33వ వార్డు జ్ఞానాపురం వాస్తవ్యులు చర్చిల్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, ఆయన ప్రమాదవశాత్తు లారీ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ యొక్క మరణ వార్త వినగానే మన ఫయాజ్ అన్న గారు మరి నేను ఆ యొక్క వారి కుటుంబాన్ని సందర్శించడం జరిగింది. ఆ యొక్క పార్థివ దేహాన్ని సందర్శించి మేము నివాళులు అర్పించాము. సో వారికి తెలుగుదేశం సభ్యత్వం ఉండేది. ఆ సభ్యత్వం వారు చాలా సీనియరు, 30 ఏళ్ళ నుంచి వారికి సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వ కార్డును మరి మేము ఫరూక్ సార్ గారికి మేము వెళ్ళి కలిసినప్పుడు మరి మా యొక్క నంద్యాల శాసనసభ్యులు మరియు న్యాయ మైనార్టీ శాఖ మంత్రివర్యులైనటువంటి ఫరూక్ సార్ గారు వెంటనే స్పందించి తెలుగుదేశం పార్టీ మరి హెడ్ ఆఫీస్ మంగళగిరికి ఫోన్ చేసి మాట్లాడి ఆ యొక్క కార్యక్రమం అంతటినీ కంప్లీట్ చేసి ఈ యొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావడానికి సార్ గారు ఎంతగానో కృషి చేశారు. అందును బట్టి మా యొక్క నంద్యాల శాసనసభ్యులు ఫరూక్ సార్ గారికి, మరి మా యొక్క యువ నాయకులు ఫిరోజ్ అన్న గారికి, ఫయాజ్ అన్న గారికి, మరి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు: ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం, విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం. విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 పీటీఎంల నిర్వహణ. రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం.
బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 జేఈఈ ఫలితాల్లో 2 విద్యార్థులు ఐఐటి సీట్లు, 1 విద్యార్థి ఎన్ఐటిలో, మరో 3 విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు ఎంబీబీఎస్ కు, 1 విద్యార్థి బీడీఎస్ లో సీటు సాధించడం జరిగింది. అలాగే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు, నీట్ జేఈఈ అకాడమీ, న్యూక్లియస్ సిఏ సిఎంఏ అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.